హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవి 7012 యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేనైతే తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడ అటు ఇటు స్టెప్స్ అయితే కనపడుతున్నాయి కదా, వీటి ద్వారానే మనం అయితే పైకి వెళ్ళాలి. మొత్తం అయితే 400 స్టెప్స్ అయితే ఉంటాయి. మనం కొండపైకి అయితే 3 విధాలుగా చేరుకోవచ్చు. కొండపైకి అయితే వచ్చేసాం. ఒకసారి టెంపుల్ వ్యూ చూడొచ్చు. మొత్తం టెంపుల్ అంతా కూడా అయితే బ్లాక్ స్టోన్ తో అయితే నిర్మించారు. ఇది మొత్తం ఒక చోట నుంచి తీసుకొని వచ్చారు. ఈ టెంపుల్ యొక్క విస్తీర్ణం 16 ఎకరాలు అయితే నిర్మించారు. 1200 కోట్లతో అయితే తెలంగాణ గవర్నమెంట్ నిర్మించింది. ఈ గోల్డ్ కలర్ కనిపిస్తుంది కదా, ఇదే అనమాట క్యూ లైన్. ఇందులోంచి దర్శనానికి అయితే మనం వెళ్తాము. ఇక్కడ పూర్వం యాద మహర్షి తపస్సు ఉండగా స్వామివారు ప్రత్యక్షమయ్యి రాబోయే రోజుల్లో ఈ క్షేత్రాన్ని యాదగిరిగా పిలుస్తారని వరం ఇస్తారు. అప్పటి నుండి ఈ క్షేత్రాన్ని యాదగిరిగా యాదగిరి గుట్టగా పిలుస్తున్నారు. ఇక్కడ స్వామివారు ఒక కొండ గుట్టలో అయితే కొలువు తీరడం అని జరిగింది. ఇక్కడ స్వామివారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిగా మనకైతే దర్శనమిస్తారు. టెంపుల్ అంతా చూడొచ్చు ఒకసారి. ఇటు నుంచే మనం దర్శనానికి అయితే వెళ్తాం, ఈ ద్వారం నుంచి. పూర్తిగా టెంపుల్ అంతా మొత్తం అయితే రాయితో నిర్మించారు. ఇదంతా బయట అయితే ఓపెన్ ప్లేస్. ఇక్కడ బ్రహ్మోత్సవాలు కూడా చేస్తూ ఉంటారు. శని ఆదివారం వీకెండ్లో అయితే ఎక్కువ మంది భక్తులు రావటం జరుగుతుంది. ఇక్కడ మనం టెంపుల్ పైకి 3 విధాలుగా రావచ్చు. స్టార్టింగ్ లో చెప్పాను కదా, కొత్త బస్ స్టాండ్ నుండి ఫ్రీ బస్ సౌకర్యం అయితే కలదు టెంపుల్ పైకి. అలాగే వృద్ధులకు వికలాంగులకు లిఫ్ట్ మార్గం ఉంది. ఇంకోటి కాలినడకన స్టెప్స్ ద్వారా 400 స్టెప్స్ అయితే ఉంటాయి. మొత్తం 400 స్టెప్స్ అయితే ఉన్నాయి. వాటి ద్వారా అయితే పైకి రావచ్చు. టెంపుల్ బయట ఓపెన్ ప్లేస్ ఇదంతా. ఇక్కడ వచ్చేసి ప్రసాద టికెట్ కౌంటర్ అన్నమాట. ఇక్కడ టికెట్ తీసుకుని కిందికి వెళ్తే అక్కడ ప్రసాదం ఇస్తూ ఉంటారు. ఇది ఇటు సైడ్ కిందికి వెళ్ళాలి. స్వామివారి కళ్యాణ వేదిక ఇది. బ్రహ్మోత్సవాలు చేసినప్పుడు ఇక్కడ కళ్యాణం చేస్తుంటారు. ఇందులో తెలంగాణలో మరొక తిరుపతిగా అయితే చెప్పవచ్చు. చూడొచ్చు లక్ష్మీ నరసింహ స్వామి వారు. ఆ గోల్డ్ కలర్ లో ఉంది కదా, అందులో స్వామివారు అయితే ఒక గుట్టలో అయితే పిలిచారు. మనం దర్శనం అయిపోయాక అయితే ఈ ద్వారం నుంచే బయటకు వస్తాం. ఇక్కడ మనకి ఈ ద్వారం నుంచి బయటకు వచ్చేటప్పుడు అయితే స్వామివారి ప్రసాదం అయితే పెట్టడం జరుగుతుంది. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ ఇదంతా కూడా. ఈరోజు శనివారం కావటంతో కొంచెం భక్తులు అయితే ఎక్కువ మంది ఉన్నారు. దర్శనం అయిపోయాక బయటకు వచ్చి చూస్తే ఒకసారి కొండ మించి అయితే యాదగిరి మొత్తం క్లియర్ కనపడుతుంది. చూడొచ్చు వ్యూ ఎంత బాగుందో. పెద్ద పెద్ద బిల్డింగ్లు, అంతా పచ్చదనం క్లియర్ కనపడుతుంది. కింద టెంపుల్స్ కూడా అన్ని కూడా అయితే కనపడుతున్నాయి. చూడండి సర్కిల్ రోడ్డు కూడా. మేము దర్శనం ముగించుకొని ప్రసాదం తీసుకుని కిందికి వస్తున్నాడు. మాకు రైట్ సైడ్ అయితే ఒక టెంపుల్ కనపడింది. ఈ టెంపుల్ వచ్చేసి శివాలయం. ప్రజెంట్ అయితే ఈ టెంపుల్ అయితే క్లోజ్ చేసి ఉంది. శివపార్వతులు ఉంటారు ఇందులో అయితే. ఈ టెంపుల్ కూడా అంతా పూర్తిగా అయితే బ్లాక్ స్టోన్ తో నిర్మించారు. ఇక్కడైతే ఫోటోలు దిగటం చూడొచ్చు. మళ్ళీ ఈవినింగ్ 4 కి అయితే ఓపెన్ చేస్తారంట.
ఇది వచ్చేసి టెంపుల్ బయట కొండపైన అయితే బస్ స్టాండ్ కనపడుతుంది కదా. ఈ బస్సు అయితే ఇప్పుడు ప్రజెంట్ కిందికి వెళ్తుంది. ఫ్రీ బస్సు. కొండ కింద కొత్త బస్ స్టాండ్ వరకు అయితే ఫ్రీ బస్ సౌకర్యం కలదు. అలాగే ఏ బస్సు అయినా ఇక్కడికి వచ్చి ఆగుతుంది. ఇక్కడ నుంచి కిందికి అయితే వెళ్తుంది. ప్రజెంట్ ఈ బస్సు అయితే కిందికి వెళ్తుంది. టూ వీలర్ అయితే కొండపైకి వెళ్ళలేదు. బస్సులు 4 వీలర్ కార్లు మాత్రమే పైకి వెళ్ళవు. ఇది వచ్చేసి కార్ పార్కింగ్. చాలా పార్కింగ్ ప్లేస్ అయితే ఉంది. ఇక్కడ ఏటీఎం సౌకర్యం కూడా అయితే ఉంది. సెల్ ఫోన్లు అయితే లోనకి వెళ్ళలేదు. ఇక్కడ సెల్ ఫోన్లు కానీ కెమెరాలు కానీ ఏవైనా ఇక్కడ పెట్టాల్సిందే. బస్ బ్యాగులు, బ్యాగ్కి అయితే 10 రూపాయలు, సెల్ ఫోన్కి అయితే 5 రూపాయలు. ఇది కిందికి వెళ్ళే రోడ్డు. అదిగోండి బస్సు అయితే పైకి వస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.